మన చుట్టూ జరిగే విషయాలు చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పక్షిని చూస్తే ఎక్కడెక్కడి నుంచో ఒక గూడు ఏర్పాటు చేయడానికి అవసరమైన మెటీరియల్ మొత్తం వెతుక్కుని తీసుకొచ్చి నువ్వు చూస్తుండగానే రోజులు గడుస్తాయి. కానీ కొన్ని రోజుల తర్వాత నీ ఇంటి పైన, ఆ గోడ పక్కన, ఆ చెట్టు పక్కన ఎక్కడో చోట ఒక గూడు అయితే కనపడుతుంది. అనుకోకుండా నువ్వు ఒకరోజు సడన్గా చూస్తావు, ఈ గూడు ఎలా కట్టిందబ్బా అని చెప్పి చిన్న ఆశ్చర్యానికి గురవుతావు. కానీ అది నువ్వు చూసినా చూడకపోయినా తన పని అయితే దాన్ని చేసుకెళ్ళిపోద్ది. ఎందుకు? ఆ పక్షికి ఒక క్లారిటీ ఉంది, తనకంటూ గూడు ఉండాలని. తేనెటీగలు ఎక్కడెక్కడ పువ్వుల నుంచో తేనె సేకరించి అన్నీ కూడా ఒక చోటను పేర్చి తేనె అయితే ఒక సముదాయంగా ఏర్పాటు చేస్తాయి. ఆ తర్వాత నువ్వు వెళ్ళి కోర్స్ ఆ తేనె అయితే తీసుకుంటావు. బట్ అవైతే తమ కోసం అవసరం ఈ తేనె అన్న కారణంతో తమకు అవసరమైన విషయాన్ని అయితే దానికోసం కష్టపడడం అయితే చేస్తూనే ఉంటాయి. అది కూడా అంతే, నువ్వు చూస్తుండగానే జరగదు. ప్రతిరోజు ప్రాసెస్ అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు నువ్వైతే చూసి ఈ చెట్టు దగ్గర తేనె పట్టు ఉంది, ఎట్లాగైనా ఇది మనం సొంతం చేసుకోవాలని చెప్పి నీ సొంతం నువ్వు చేసుకుంటావు. ఇక్కడ తేనెటీగలకు కూడా తెలుసు తమకేం కావాలో. మరి మనిషి నువ్వు, అందులోనూ యూత్, మంచి ఎక్సైటింగ్గా స్టడీస్ కంప్లీట్ చేసేస్తున్నావు లేదంటే చేస్తున్నావు. మరి నీకేం కావాలో నువ్వు డిసైడ్ చేసుకున్నావా? నువ్వు బీటెక్ చదువుతున్నావా, డిగ్రీ, BA, BCom, BSc ఏం చదువుతున్నావో నీ ఇష్టం. కానీ ఆ చదువులో అల్టిమేట్ పాయింట్ ఆఫ్ ఉద్దేశం ఏంటంటే నువ్వు నాలెడ్జ్ సంపాదించడం, నైపుణ్యం సంపాదించడం, బ్రతకడం కోసం నిలబడడం, ధైర్యంగా నిలబడడం. ఒకవేళ నిలబడినప్పుడు పడిపోయే పరిస్థితి వచ్చినా మళ్ళీ ధైర్యంగా లేచి నిలబడడం. ఇది ఆ చదువులో, ఆ 20 సంవత్సరాల చదువులో అసలు ఉద్దేశం. కోర్స్ వృత్తిపరమైన కోర్సెస్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు. ఒకవేళ నీకు ఎంప్లాయ్మెంట్ దొరికినా దొరకపోయినా ఎప్పుడైనా సరే నీకు ఏం కావాలి అన్న విషయంలో ఒక క్లారిటీ ఉండినప్పుడు మాత్రం నీకు ఒక కంపెనీలో ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వైతే నువ్వుగా అయితే బ్రతకగలవు. ఎప్పుడంటే నీకేం కావాలో నీకు తెలిసినప్పుడు. నీకు ఒక 30,000 జీతం సంపాదించే దమ్ము కావాలా, లేదంటే ఒక 50,000 జీతం ఇచ్చే కంపెనీలో ఉద్యోగం కావాలా, లేదంటే నీకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి కావాలా, ఏది కావాలన్నా ఒక చోట క్లారిటీగా ఫిక్స్ చేసుకుని దానికోసం పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుని జస్ట్ దానికోసం వర్క్ చేయడం స్టార్ట్ చేయి. అదే నీకు అన్నిటిని తీసుకొస్తుంది. ఏం కావాలి అన్న క్లారిటీ. ఓకే, గుడ్ నైట్.